ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే మైకులు మూగబోతాయి. ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కరోజు మాత్రం పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. సో ఎక్కడ చూసినా రోడ్లపైన భారీగా లీడర్లు, కార్లు కనబడుతున్నాయి. మనతో పాటుగా మల్రెడ్డి రామరెడ్డి గారు మాట్లాడదాం ఆయనతో పాటుగా. సో ఏంటి, ఎట్లా ఉంది, ఎట్లా ప్రచారం జరుగుతుంది, మీకు ఎన్ని బూతులు ఇచ్చిర్రు, ఏం చివరాఖరికి వచ్చింది ప్రచారం, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్లో 75 బూతులు ఉన్నాయి. 75 బూతులలో 7 క్లస్టర్లుగా చేసి ఒక్కొక్కరం 11 క్లస్టర్లు చేసి 7 బూతులు తీసుకున్నాం ఒక్కొక్కరం. నాకు 7 బూతులు ఉన్నాయి. 7 బూతులలో బ్రహ్మాండంగా వార్ వన్ సైడ్ లాగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే జనార్దన్ రెడ్డి చనిపోయినాక మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు అనేది బాగా జనాలలో ఉండే వాస్తవంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత ఉత్సాహంగా చేస్తుంటే వాళ్ళు చాలా రోజుల సంది ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళందరూ ఇలా బయటికి వెళ్ళి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇక్కడ వాస్తవం చెప్తున్నాను నేను, అది జరుగుతుంది. క్యాడర్లెస్ నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా గెలుపు దిశగా ప్రయాణం చేసిందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోయినాక ఇక్కడ ఎవ్వడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. అందరూ స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. గోపి దగ్గర అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డది వాస్తవం. కేసులు పెట్టించుకొని, ఇండ్లు ఊలగొట్టించుకొని, అంటే కాంగ్రెస్ అంటేనే నలిచేసిండు. వాళ్ళందరూ ఒక్కసారి బయటకు వచ్చి విపరీతంగా వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అంత కసితోటి పనిచేస్తున్నారు. రెండోది, నవీన్ యాదవ్ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి, ప్రతి బస్సుకి ఏదో ఒక సాయం చేసినట్టుగా వాళ్ళే చెప్తున్నారు. మేము పోతుంటే మా ఇంట్లో మా 2 పిల్లలను చదివిపించారనో, లేకపోతే మాకు ఒక చర్చి కట్టించారనో, గుడి కట్టించారనో, లేకపోతే మా స్కూల్కి ఇది ఇప్పించారనో, అలాంటివి చాలా చేసినాయి నవీన్ యాదవ్ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత కసిగా పనిచేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు పనిచేయరదా? సో అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్న తీరు ఎట్లా ఉందనంటే రౌడీ వర్సెస్ లేడీ, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఏమి లేదు. నవీన్ యాదవ్ మచ్చలేని నాయకుడు, అందులో ఏం డౌట్ లేదు. ఆ విధవలు అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ మేము 2-3 నెలల సంది మేము ఇక్కడ పనిచేస్తున్నాం. జనరల్గా ఎవరైనా నవీన్ యాదవ్ గురించి ఒక్కరు కూడా ఈ 2.5 నెలల్లో ఒక్కడు కూడా నవీన్ యాదవ్ మీద కంప్లైంట్ లేదు. రెండోది, మా సిఎన్ రెడ్డి ఉన్నారు. ఏ పదవి అయినా ఎలక్టెడ్ పదవిలో ఎలక్ట్ అయిన వాళ్ళకు ఇంతో కొంత నెగటివ్ ఉంటుంది. సిఎన్ రెడ్డికి నేను ఇన్ని రోజుల రాజకీయాల్లో చెప్తున్నా, సిఎన్ రెడ్డి మీద కూడా ఇయ్యేళ్ళ దాకా ఒక్కరు కూడా సిఎన్ రెడ్డి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అనేది ఈ డివిజన్లో లేదు. ఇలా ఇప్పుడు సిఎన్ రెడ్డి ఒక పక్కన, అక్కడ నవీన్ ఒక పక్కన ఇంత గట్టిగా పనిచేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మా దగ్గర సిఎన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిన భవానీ శంకర్ కూడా మాతోటే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏజెంట్లు లేరు ఇక్కడ రహమత్ నగర్లో. అంత వన్ సైడ్గా ఉన్నది పరిస్థితి. వాళ్ళు ఆ ఏజెంట్లు కూడా ఒక్కరు కూడా ఈ 2 రోజులు పైసలు వస్తాయని తిరుగుతున్నారు. రేపు సాయంత్రం కల్లా వాళ్ళు కూడా అందరూ ఇళ్ళలో కూర్చున్న పరిస్థితి ఉంది. నవీన్ యాదవ్ కోట్లేసే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా రహమత్ నగర్ డివిజన్ బోరబండ దాంట్లో కార్నర్ మీటింగ్ హాజరైన కేటీఆర్, మీరు నవీన్ యాదవ్కు ఓటేస్తే రౌడీ షీటర్ల పాలన అయితే జూబ్లీహిల్స్ మొత్తం కూడా రౌడీ రాజ్యం అవుతుంది. అదే మాగంటి సునీతకి ఇస్తే మీరు అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఏ సమయంలో అయినా అడుగు దూరంలో ఉంటా, మీ అందరికి సహాయం చేస్తా, ఆ రౌడీలను గల్లా బట్టి కొడతా అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు వాడినంత వాడినంత పచ్చి అబద్ధాలు ఆడేటోడు ఓడలేడు. వాళ్ళ సొంత చెల్లె చెప్తున్నది, తిట్టుకుంటా తిరుగుతుంది రాష్ట్రం అంతా. ఎందుకు తిరుగుతున్నది? దోసుకున్న డబ్బులల్లో మొత్తం ఒక్కని దగ్గరే ఉంచుకున్నాడు, నాకు ఇస్తలేడు, నాకు 2-3 లక్షల కోట్లు ఇస్తే నేను కూడా అడ్జస్ట్ అవుతా అనే ఆలోచనతోటి ఆమె ఉంది. నవీన్ యాదవ్ మీద మరి రౌడీ అయితే 8 ఏళ్ళు వాళ్ళ పార్టీలో కూడా కొన్ని రోజులు ఉన్నట్టున్నాడు కదా, మరి ఆయన ఏం గడ్డి వీకినరా? ఎందుకు ఎంబడి పెట్టుకొని తిరిగిరు? అది అన్ని పచ్చి అబద్ధాలు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అబద్ధాలతోటి. వాళ్ళ లైఫ్ అంతా సోషల్ మీడియా తప్ప ఇంకోటి లేదు. కాబట్టి రామరెడ్డి గారు, సర్వేలు 4 సర్వేలు వచ్చినాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నట్టుగా చూపిస్తున్నాయి. 10% ఒకరు ఇస్తున్నారు, 15% ఒకరు ఇస్తున్నారు, 5% ఒకరు ఇస్తున్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే కనబడుతున్నాయి.
ఇప్పుడు 5 రోజులు కదా సర్వేల గురించి నీకు తెలియదు ఏం లేదు, నాకు తెలియదు ఏం లేదు. మా సర్వేలు బ్రహ్మాండంగా మాకు ఈడ రహమత్ నగర్లో 70% కాంగ్రెస్కు ఉంది, 30% బీఆర్ఎస్కు ఉంది. వాళ్ళ సర్వేలు ఏమున్నాయో నేనైతే అంత టైం లేదు, మేము చూడలేదు సర్వేలు అయితే. కానీ వాళ్ళు ఒక్కటైతే మాత్రం చేస్తున్నారు, ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళను వాళ్ళను పెట్టుకొని అదే పనిగా వాళ్ళు పనిచేస్తున్నారు. మేము ఆ పని చేయట్లేదు, ప్రజల దగ్గరికి పోతున్నాం, మేము చేసిన పనులు చెప్పుకుంటున్నాం. నువ్వు ఇన్ని రోజుల సంది ఇక్కడ తిరుగుతున్నాం, ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి ఇది చేయలేదు, లేకపోతే మాకు రోడ్డు వేయలేదు, లేకపోతే మాకు సన్న బియ్యం వేయలేదు, రేషన్ కార్డు వేయలేదని వాడని అడుగుతుండ. వాళ్ళు 10 ఏళ్ళుండి మేము రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, అదే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము, ఇన్ని స్కీమ్లు ఇస్తుంటే కూడా వాళ్ళు ఇంకేం చెప్పుకొని తిరుగుతారు? నవీన్ యాదవ్ రౌడీ అనేది తప్ప ఇంకోటి లేదు వాళ్ళకు చెప్పుకోవటానికి. అందుకనే ఇలా ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు. సునీతమ్మ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజంగా వీళ్ళకి సునీతమ్మ మీద ప్రేమ ఉంటే ఇంట్లో కూర్చునేట ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. మరి ఆమె ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎవరికి పని చేస్తుంది, ఏం చేయగలుగుతుంది? మరి ఇప్పుడు ఆమె యాక్టివ్గా ముందు సంది రాజకీయాలు ఉన్న అమ్మాయి కూడా కాదు. కాబట్టి ఇది మావుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఈ నియోజకవర్గం నడి సెంటర్లో ఉన్నాడు. నడి సెంటర్లో ఎవ్వరికి కూడా నడుచుకుంటూ పోతే నవీన్ యాదవ్ ఇల్లు కాడికి పోతారు. ఈ రహమత్ నగర్ అనుకో, బోరబండ అనుకో, వెంగళరావు నగర్ అనుకో, యూసుఫ్ కూడా సెంటర్లోనే ఉన్నాడు కదా ఆయన. అయితే ఎవ్రీ డే ఏ పదవి లేనాడే అంతమంది ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ఆఫీస్ పెట్టుకొని ఎవ్వరు వస్తే వాళ్ళకి సాయం చేసుకుంటా ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. వాళ్ళకి వీళ్ళు ఎక్కడ పొంతన ఎక్కడ ఉంటుంది చెప్తాం. ఒక్కసారి సీఎన్రెడ్డి గారితో సీఎన్రెడ్డి గారు, సో ఇవన్నీ రహమత్ నగర్ కార్పొరేటర్గా గతంలో మీరు బీఆర్ఎస్ తరఫున గెలిపోయింది, మాగంటి గోపీనాథ్తో కూడా మీకు సన్నిహిత సంబంధం ఉండేది. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, మొదటి భార్య, రెండో భార్య, అవన్నీ ఇష్యూలు నడుస్తున్నాయి. అది రెచ్చగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, సోషల్ మీడియా మొత్తం అదే చెప్తోంది. ఎప్పుడు రానోళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. అది 100కు 100% తప్పు. గతంలో కూడా ఎమ్మెల్యే గతంలో ఏదైతే మాగంటి గోపీనాథ్ ఇది చేశారో అప్పుడు కూడా లాస్ట్ టైం నామినేషన్ చేసిన సందర్భంలో దానికి కంప్లైంట్ ఇచ్చింది కూడా నవీన్ యాదవే గతంలో కూడా. అది ఇప్పుడు ఏదో కొత్తగా తెరపైకి వచ్చింది కాదు, ఆల్రెడీ ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అంటే నాకు తెలిసి అది కూడా మాగంటి గోపీనాథ్ గారు అన్ఫార్చునేట్ చనిపోయారు తప్ప, ఒకవేళ చనిపోకుండా కూడా బై ఎలక్షన్స్ వచ్చేదేమో. ఎందుకంటే గతంలోనే అతనికి 2 భార్యలు అనేది కేసు ఫైల్ అయింది, దాని ఎలక్షన్ కమిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది, దానిపై వాదనలు జరుగుతున్నాయి. అది కంపల్సరీగా దానిలో కూడా డిస్క్వాలిఫై అయ్యేవాడేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు పాపం వాళ్ళ అబ్బాయి ప్రద్యుమ్న ఎవరైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆయన రానివ్వకుండా పువ్వాడ అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిందని చెప్తున్నారు. సో మీకున్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? బెదిరించేవారా? మీరు అప్పుడు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది దీని మీద. ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే అదొక బెదిరింపులు కావచ్చు, అదొక రాజరికం కావచ్చు, ఏది చేసినా కూడా అది బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మనం గతంలో హుజరాబాద్ ఎలక్షన్ చూసాం, అనేక బై ఎలక్షన్లు చూసాం. బై ఎలక్షన్లు ఇక్కడ చూడండి, మీరు బై ఎలక్షన్లో ఒక సాధారణంగా జనరల్ ఎలక్షన్ ఏది జరుగుతుందో దానికంటే ఇంకా సాధారణంగా జరుగుతుంది ఇక్కడ. కానీ బీఆర్ఎస్లో బై ఎలక్షన్లు అంటే ఒక పండుగ వాతావరణంలో వారు ఒక నాయకులకు, తర్వాత ఆ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీ పెద్దలకు ఒక పండుగ వాతావరణంలో జరిగే ఎలక్షన్ వాళ్ళు చేసే ఎలక్షన్. పోలీసు అన్నీ అధికార దుర్వినియోగం కావచ్చు, ప్రతి ఒక్క పోలరైజేషన్ ఏది చేసినా కూడా అధికారం దుర్వినియోగం చేసి వేల కోట్లు ఖర్చు పెట్టి చేసేది బై ఎలక్షన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళతోటి సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రజా పాలనలో ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ బై ఎలక్షన్లను ఎంత సహజంగా అంటే మీరేమో సాఫీగా జరుగుతుంది ప్రజాపాలన అంటున్నారు. నిన్న కేటీఆర్ పోయి ఎలక్షన్ కమిషన్ ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు, మీకు అధికారం ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు, మంది బార్వలం మీ దగ్గర ఉంది, కాబట్టి వీళ్ళు రిగ్గింగ్కి పాల్పడే అవకాశం ఉంది, సెంట్రల్ నుంచి ఫోర్సెస్ని దించమని కేటీఆర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. అది కేటీఆర్ విజ్ఞతగా వదిలేస్తాం. ఎందుకంటే ప్రజలే చూస్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు డైరెక్ట్ చెప్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, చేతి గుర్తుకు ఓటేస్తాం, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, ఇంటింటికి ఉచిత విద్యుత్ వస్తుంది, ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తున్నారు, యువత చెప్తున్నారు. ఇక్కడ బస్సులలో తిరుగుతున్నప్పుడు మా బస్సులో దాదాపు 10 ఏళ్ల నుండి డెవలప్మెంట్ కాలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్ అవుతున్నాయి. ఈ పనులు జరగాలంటే, ఇక్కడ ఉన్న రోడ్లు అభివృద్ధి కావాలంటే, ఇక్కడ ఉన్న
సెవరేజ్ పనులు కంప్లీట్ చేయాలంటే గత 10 సంవత్సరాలకు కంప్లీట్ కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తున్నారు. ఈసారి తప్పకుండా రేవంత్ అన్న పాలనలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. మా బస్తీలు బాగుపడాలంటే, మా నియోజకవర్గం బాగుపడాలంటే, ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం బిడ్డ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఒక మాట చివరిగా చెప్పండి, లేడీ వర్సెస్ రౌడీ, చాలా షార్ట్గా చెప్పండి. లేడీ వర్సెస్ రౌడీ అనే ప్రచారం కేటీఆర్ చేస్తున్నాడు, ఎలా చూస్తారు? అది బోగస్ మాట. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉండేది నవీన్ యాదవ్. ఆమెకు ఓటేసినా అది వేస్ట్ అయిపోతుంది. నవీన్ యాదవ్కు ఓటేస్తే అందుబాటులో ఉంటాడు, మంచి నాయకుడు, యువకుడు. ఎప్పుడు ఏ సమయం వచ్చినా ఏ సందర్భంలో కూడా ఇక్కడ పనిచేసే అవసరం ఉంటుంది. అతని హిస్టరీలో కావచ్చు, అతని చరిత్రలో కావచ్చు, ఎప్పుడు కూడా రౌడీ లాంటి వ్యక్తి కాదు. అది కేటీఆర్ చెప్తున్నాడు, ప్రజలు చెప్పట్లేదు కదా. ప్రజలు ఇప్పుడు రేపు నిర్ణయించేది ప్రజలు చెప్తే నమ్మాలి. ఇక్కడ 3,90,000 మంది ఓటర్లలో ఒక ఓటర్ కూడా నవీన్ యాదవ్ను రౌడీ అని చెప్పట్లేదు. అది కేటీఆర్ చెప్పినంత మాత్రాన, సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన అది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. లేడీ వర్సెస్ రౌడీ అనే మాట ఉత్త బోగస్ మాట. ఎక్కడ కూడా 3,90,000 మంది ఓటర్లో ఒక్కొక్కరు కూడా వచ్చి నవీన్ యాదవ్ మమ్మల్ని రౌడీజం చేసిందని, మాపై ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డని చెప్పిన దాఖలాలు లేవు. సో మా నమ్మకం మాకుంది. రహమత్ నగర్ డివిజన్ మొత్తం కూడా ఇందాక మల్రెడ్డి రామరెడ్డి గారు చెప్పినట్టుగా 70% కాంగ్రెస్కు ఉంటే 30% మాత్రం బీఆర్ఎస్కు ఉందని అంటున్నారు. ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రకంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా సానుభూతి ఉంది. ఈ 2 ఏళ్లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు కాబట్టి మాకు అవకాశం ఉందని వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో పోటీ అంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కనబడుతోంది. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.